డయాబెటిస్ కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణంగా మారుతుంది. అధిక రక్తంలో చక్కెర స్థాయిలు కిడ్నీలపై ఒత్తిడి పెంచుతాయి. దీనివల్ల క్రమంగా కిడ్నీలు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అయితే బెల్లం తీసుకోవడం సాధారణంగా ఆరోగ్యానికి మంచిది, కానీ దాని మోతాదు విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. బెల్లం కూడా చక్కెర పదార్థమే కావడం వలన మితంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి హానికరం ఉండదు. రోజుకు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల బెల్లం తీసుకోవడం సురక్షితం. అయితే బెల్లం అధిక మోతాదులో తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోవచ్చు. ఇది కిడ్నీ సమస్యలు కలిగించే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి బెల్లం తీసుకోవడంలో జాగ్రత్త అవసరం. కిడ్నీ పనితీరు దెబ్బతిన్నప్పుడు శరీరంలో జామైపోయి వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం కష్టమవుతుంది. బెల్లంలో ఉన్న పొటాషియం స్థాయిలు కూడా పెరిగితే ఇది సమస్యగా మారవచ్చు. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారికి బెల్లం తీసుకోవడం ముందు డాక్టర్ను సంప్రదించడం మంచిది. బెల్లం పంచదారతో పోలిస్తే ఆరోగ్యకరమైన ఎంపిక. ఇందులో పోషకాలు ఉన్నా అది కూడా చక్కెరే కావడం వల్ల జాగ్రత్తగా తీసుకోవాలి. నాణ్యమైన రసాయనాలు కలపని సహజమైన బెల్లం ఎంచుకోవడం అవసరం. ఏదైనా ఆహార మార్పులు చేసేటప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం.